నమస్తే అండి. సంక్రాంతి వేడుకల్లో భోగిపల్లిది ప్రత్యేక స్థానం. ఈరోజు సందడంతా చిన్నారులదే. ఎందుకంటే భోగి రోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు. అయితే ఈరోజు సరైన విధానంలో భోగిపళ్ళు పోస్తే సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలను పిల్లలకి వస్తాయి. మరి ఈ భోగిపళ్ళు వెనక కథ ఏంటి, భోగిపళ్ళు ఏ విధంగా పోయాలి, ఏ సమయంలో పోయాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. భోగిపళ్ళు ఎందుకు పోయాలో మహాభారతంలోని ద్రోణ పర్వంలో చెప్పారని అంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు తపస్సు చేశావు కాబట్టి నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నా అని నారాయణుడికి శివుడు వరం ఇస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తికి శక్తిని చూసి దేవతలందరూ ఆనందంలో నారాయణ తల మీద బదరీ ఫలాలను కురిపించారని, ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు చిన్నపిల్లల్లా మారిపోయాడని చెబుతారు ద్రోణపర్వంలో. ఆనాటి సంఘటన ప్రతీకగా భోగి రోజు పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చిందని చెబుతారు. మరి రేగి పండ్లనే ఎందుకు పోస్తారంటే, రేగి పండ్లను అర్కఫలం అని అంటారు. అర్కుడు అంటే సూర్యుడు అని. సూర్యుడు ఉత్తరాయణం వైపు వెళ్ళే సమయం కావడంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారు. అలా పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడికి ప్రత్యేకగా పోషకాల ఖజానాగా వీటిని పిలిచి తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని, వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని కూడా అంటారు. అలా ఆ రోజున పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని కూడా అంటారు. భోగి పండ్లను పిల్లలకి ఎలా పోయాలి అంటే, ముందుగా ఒక ప్లేట్లో రేగి పండ్లు, అందులో బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు, చెరుకుగళ్ళు, ఇలా అన్ని ముక్కలు పోయాలి. ఆ తరువాత తల్లి కొన్ని రేగి పండ్లు తీసుకొని 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీసి తల మీద పోయాలి. ఆ తరువాత మిగిలిన వారు తలో దోసట ఎంతమందిని మనం తాంబూలాలు పిలుచుకుంటే అంతమంది చేత పోయించాలి. చిన్నపిల్లలపై భోగిపల్లి పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే నామం చెప్పాలి. మరి ఏ వయసు వాళ్ళకి వెయ్యాలి అని అంటే, సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరం వచ్చిన, మొదటి సంవత్సరం పూర్తయిన ప్రతి పిల్లల నుండి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరికి పోయొచ్చండి. నారాయణుడిగా భావించి 12 సంవత్సరాలలోపు పిల్లలకి పోయవలసి ఉంటుంది. ఇలా కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత మనం ఏవైతే వేసామో ఆ రేగి పళ్ళను మాత్రం ఎవరిని తొక్కనివ్వకుండా, ఎవరు తొక్కే ప్రదేశంలో కాకుండా పారే నీటిలో కానీ చెట్టు కింద కానీ వేయవలసి ఉంటుంది. మామూలుగా మనం సంవత్సరం అంతా బంతిపూలను అలంకరణగా వాడతాం, కానీ ఈరోజు మాత్రం బంతిపూలని అక్షింతలతో కలిపి పిల్లలపై వేస్తాం. దీనివల్ల శరీర రుగ్మతలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. చూశారు కదండి. వీటితో పాటుగా కాలక్రమేణా వీటిల్లో పిల్లలకి ఇష్టపడతారని చాక్లెట్లు, పెన్సిళ్ళు ఇవ్వడం, ఇలావన్నీ చేస్తూ ఉంటాం. ఇవి సర్వసాధారణం. మరి భోగిపళ్ళు ఏ రకంగా పోయాలనేది చూశారు కదా. మరి ఏ సమయంలో పోయాలి, ఆ రోజు తిథి ఏంటి, ఏ సమయం వరకు మంచిది, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య శుక్ల పౌర్ణమి. పౌర్ణమి తిథి జనవరి 13 సోమవారం తెల్లవారితే 4:56 జనవరి 14 మంగళవారం తెల్లవారితే 4:03 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం జనవరి 13 సోమవారం ఉదయం 10:58 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. సోమవారం తెల్లవారితే 4:20 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి. రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 4:38 వరకు. తదుపరి విస్కుంభ. కరణం
విష్టి సాయంత్రం 4:29 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 3:29 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:54 అండి. రాత్రి 12:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 అండి. మధ్యాహ్నం 1:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 అండి. మధ్యాహ్నం 3:24 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి. ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 అండి. మధ్యాహ్నం 3:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:17 అండి. ఉదయం 6:05 వరకు. ఈరోజు అమృతి గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 అండి. మధ్యాహ్నం 12:47 వరకు. మరి భోగిపళ్ళనైతే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల లోపు భోగిపళ్ళనైతే పిల్లలకి పోయవలసి ఉంటుందండి. మరి తాంబూలం అదే సమయంలో ఇచ్చుకోవచ్చు. మరి ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదములు.